ఓం శాంతి. 13-11-1981 సంవత్సరంలో బాబ్దాదా వినిపించిన మధుర మహావాక్యాలు. ఓం శాంతి. ఈరోజు నిర్వాణ స్థితి అంటే వాణికి అతీతమైనటువంటి శాంతి స్వరూప స్థితిని బాబా అనుభవం చేయిస్తూ ఉన్నారు. నిర్వాణ స్థితి నిర్వాణ స్థితి అంటే వాక్కుకి అతీతమైనటువంటి శాంతి స్వరూప స్థితిని బాబా అనుభవం చేయిస్తూ ఉన్నారు. ఆత్మలైన మీ అందరి యొక్క స్వధర్మము మరియు సుకర్మ, స్వస్వరూపము, స్వదేశము, శాంతి. అవునా కదా? ఆత్మ యొక్క స్వధర్మం ఏంటి అంటే ఏం చెప్తారు? శాంతి అని చెప్తారా లేదా? సుఖము, శాంతి, పవిత్రత, ఇంకా 7 గుణాలు కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనం చేసేటటువంటి కర్మలు కూడా శ్రేష్టమైనటువంటి కర్మలు. మన యొక్క స్వస్వరూపం ఏంటి? మీ యొక్క ఆత్మస్వరూపం ఏంటి అంటే శాంతి స్వరూపము చెప్తూ ఉన్నాము కదా. మీ దేశం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ దేశం నుండి వచ్చారు అని అంటే శాంతి ధామం నుండి వచ్చాము అని చెప్తారు. కాబట్టి మన స్వస్వరూపము, స్వదేశము, స్వధర్మము, సుకర్మ అన్నీ కూడా శాంతి కదా. అసలు సంగమ యుగంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి శక్తి కూడా శాంతి శక్తి. మరి సంగమయుగి ఆత్మలైన మీ అందరి యొక్క లక్ష్యం కూడా శాంతిగా ఉండాలి. ప్రపంచం లోపల శాంతి స్థాపన స్థాపించాలి. అందరూ కూడా శాంతితో అలమటిస్తూ ఉన్నారు. అటువంటి ఆత్మలందరికీ కూడా శాంతిని అనుభవం చేయించాలి. ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? స్వీట్ సైలెన్స్ హోమ్, శాంతి ధామానికి వెళ్ళాలి. ఇవే అనాది లక్షణాలు. ఏమేంటి? ఒకటి, శాంతి స్వరూపంగా ఉండాలి. అందరికీ శాంతిని ఇవ్వాలి. విశ్వంలో ఈ శక్తి యొక్క అవసరం ఏమున్నది? సర్వ సమస్యల యొక్క పరిష్కారము ఈ శాంతి శక్తి ద్వారానే జరుగుతుంది. ఎందువలన? సైలెన్స్ అంటే శాంతి స్వరూప స్థితి. శాంతి స్వరూప ఆత్మ ఏకాంతవాసిగా ఉన్న కారణంగా ఏకాగ్రంగా ఉంటుంది. సైలెన్స్ అంటే ఏంటి? సైలెన్స్ అన్నా శాంతి అన్నా ఒకటేనా వేరువేరా? ఒకటే అన్నవాళ్ళు తమ్ము సింబల్ చూపించండి. వేరువేరే కదా. సైలెన్స్ అన్నా శాంతి అన్నా ఒకటే. మరి శాంతి స్వరూప ఆత్మలు ఎలా ఉండాలి? శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? ఏకాంతవాసిగా ఉండాలి. ఏకాంతవాసి అంటే ఏంటి? ఎవ్వరు లేకుండా ఒంటరిగా గదిలో ఉండడము, లేకపోతే తోటలోకి వెళ్ళి ఉండడము అని కాదు అర్థం. ఏకకే అంతమే ఖోజానా అంటే ఎంతమంది మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఒక్కని స్మృతిలోనే లీనమైపోయి ఉండడాన్నే ఏకాంతవాసి అని అంటారు. మరి ఏకాంతవాసి ఉన్న కారణంగా ఏమవుతుంది? మనసు ఎప్పుడు కూడా ఏకాగ్రం అవుతూ ఉంటుంది. ఏకాగ్రత ఉన్న కారణం చేత 2 శక్తులు లభిస్తాయి మనకి. అవునా కదా? ఏకాగ్రత ఉంటుందా? ఉం? ఏకాగ్రత అంటే ఏంటి? మనస్సులో మీరు ఏదైతే ఆలోచన చేశారో బుద్ధిలో అదే విజువలైజేషన్ రావాలి. ఇంక వేరే ఏది ఉండదు కదా. మరి ఈ ప్రకారంగా ఏకాగ్రత శక్తిని మీరు పెంపొందింప చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీలో 2 శక్తులు వస్తాయి. ఏం శక్తులు వస్తాయి ముఖ్యంగా అంటే? ఒకటేమో అంటే చాలా శక్తులు వస్తాయి యోగం చేయడం ద్వారా, ఏకాగ్రత ద్వారా. ముఖ్యంగా 2 శక్తులు మాత్రం ఉన్నాయని చెప్పి ఈరోజు బాబా ఒక 2 శక్తుల గురించి వివరణ ఇస్తూ ఉన్నారనమాట. ఏంటా శక్తులు అని అంటే, ఒకటి పరిశీలన శక్తి, రెండవది నిర్ణయ శక్తి. వ్యవహారంలో అయినా పరమార్థంలో అయినా సమస్యలను తొలగించుకునేటటువంటి సహజ సాధనం ఏంటి అంటే ఈ 2 శక్తులే. పరమార్థంలో అయినా వ్యవహారంలో అయినా. వ్యవహారము అంటేనేమో బయట స్థూలము, పరమార్థము అంటేనేమో అలౌకికంలో. ఈ రెండిట్లో ఎక్కడైనా కానీ సమస్యలు ఏదైనా వస్తే సమస్యలను తొలగించుకునే సహజ సాధనం ఏంటి అంటే ఈ 2 శక్తులు. పరమార్థ మార్గంలో విఘ్న వినాశకులుగా అయ్యేటందుకు సాధనం ఏంటి అంటే మాయను పరిశీలించడము, పరిశీలించిన తరువాత నిర్ణయం చేయాలి. ఆ పరిశీలన శక్తి అనేది మీలో లేని కారణంగా మాయ యొక్క రకరకాలైనటువంటి రూపాలను
దూరం నుండి పారద్రోలలేకపోతూ ఉన్నారు. మాయ వచ్చింది నాలో అన్న విషయం తెలియని కూడా తెలియట్లా. కొంతమంది బాగా కోప్పడేస్తూ ఉంటారు, అరిచేస్తుంటారు, కరిచేస్తుంటారు, ఎప్పుడో చెప్తారు, నాకు నిన్న మాయ పట్టింది అన్నయ్య, అందుకే అరిచేసేసాను, ఏమనుకోమాకండి అని అంటారు. అవునా? అనుభవమే కదా అందరికీ కూడా. అంటే ఏంటి? మాయను పరిశీలించడం అనేది తెలియటంలే. అసలు ఇది మాయా అనేది కూడా తెలియటంలే. మాయా అని దేనిని అంటారు అనేది కూడా తెలియట్లా. ఆ రకంగా మాయ అనేది సైలెంట్గా వచ్చేస్తుంది అనమాట. ఎలాగైతే ఎలుక విశేషత తెలుసు కదా మీ అందరికీ కూడా. ఎలుక ఏం చేస్తుందంట? ఎక్కడైతే కొరకాలనుకుంటుందో ఆ ప్లేస్ లో గాలి ఊతుందంట. గాలి ఊదేసరికల్లా అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ అంతా కూడా మొద్దుబారిపోయినట్టుగా అయిపోతుంది. తర్వాత రక్తం తాగేస్తుంది. మనకి ఎప్పటికో తెలుస్తుంది అనమాట. నొప్పి ఉండదు. ఎందుకని? ఎనస్థీషియా లాగా దాని గాలి అలా ఊదేసరికి ఆ చర్మం అంతా కూడా ఆ ప్లేస్ లో మొద్దుబారిపోతుంది అనమాట. తర్వాత ఎప్పటికో తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మాయమల్లో వచ్చేసిన తర్వాత అంతా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అరే నేను మాయలో పడిపోయానే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందుకని బాబా అంటున్నారు, మీలో ఏకాగ్రత శక్తిని పెంపొందింప చేసుకోండి. ఏకాగ్రత ద్వారా మీ లోపల ఈ రెండు శక్తులు వచ్చేస్తాయి. ఏమేంటి? పరిశీలన శక్తి పరిశీలన మరియు శక్తి, నిర్ణయ నిర్ణయ శక్తి. శక్తి. మరి పరమార్థ మార్గంలో విఘ్న వినాశకులుగా అయ్యేటందుకు సాధనం ఏంటి అంటే మాయను పరిశీలించడం. పరిశీలించిన తరువాత నిర్ణయం చేయాలి. పరిశీలన శక్తి లేని కారణంగా మాయ యొక్క రకరకాల రూపాలను దూరం నుండే పారద్రోలలేకపోతూ ఉన్నారు. పరమార్థులైనటువంటి పిల్లల ఎదురుగా మాయ కూడా రాయల్ రూపంలో ఈశ్వరీయ రూపాన్ని రచించి మరీ వస్తుందంట. అలౌకికంలో మాయ ఎందుకు వస్తుంది? బాబా పిల్లలు మాయ ఎందుకు వస్తుంది అనుకుంటూ ఉంటారు. కానీ అది మాయ ఏం చేస్తుందంట? ఈశ్వరీయ రూపాన్ని ధరించి మరీ వస్తూ ఉందంట. దీన్ని పరిశీలించడానికి మన లోపల ఏకాగ్రత శక్తి కావాలి. మరియు ఈ ఏకాగ్రత శక్తి ద్వారా శాంతి శక్తి ద్వారానే లభిస్తుంది. ఏకాగ్రత శక్తి అనేటటువంటిది శాంతి శక్తి ద్వారానే లభిస్తుంది. బాబాట ఇవాళ పిల్లలందరి యొక్క చార్ట్ చూశారట. మిమ్మల్ని అందరినీ కూడా ఎలా ఉన్నారు నా పిల్లలు అనేటటువంటిది చూస్తే వర్తమాన సమయంలో బ్రాహ్మణ ఆత్మలలో పరివర్తన యొక్క వేగం తక్కువగా ఉంది. ఎప్పుడు పరివర్తన చేసుకోగలుగుతారు? సెల్ఫ్ రియలైజేషన్ అయితే పరివర్తన చేసుకోగలుగుతారు. అసలు రియలైజేషన్ చేసుకోకపోతే నాలో పలానా తప్పు ఉంది అని మనము ఒప్పుకోము, మనము గమనించుకోము, ఇతరులు చెబితే అంగీకరించము. వీరు నాకు తప్పులు చెప్పేది ఏంటి, అసలు మీలో ఎన్ని తప్పులు ఉన్నాయి అనేస్తూ ఉంటారే కానీ ఆ తప్పుని కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. వీలైనంత వరకు తమ తప్పులు కనపడకుండా ఎదుటి వారి తప్పులు మాత్రమే చెక్ చేస్తూ ఉంటూ ఉంటారనమాట. కాబట్టి బాబా చెక్ చేస్తూ ఉంటే అందరి లోపల బ్రాహ్మణ పిల్లల్లో నేను పరివర్తన అవ్వాలి, నేను మారాలి అనేటటువంటి వేగం తక్కువగా ఉందంట. ఎందుకంటే మాయ యొక్క రాయల్ ఈశ్వరీయ రోల్డ్ గోల్డ్ను రియల్ గోల్డ్గా భావిస్తూ ఉన్నారు. మాయ ఏం చేస్తుంది? వచ్చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే మాయ అనేటటువంటిది రోల్డ్ గోల్డ్. కానీ ఆ మాయ ఏం చేస్తుంది? ఆ ఈశ్వరీయ రోల్డ్ గోల్డ్ను రియల్ గోల్డ్గా భావిస్తూ ఉన్నారు. దీని కారణంగా వర్తమానాన్ని పరిశీలించని కారణం చేత ఏం మాట్లాడుతున్నారు అంటే మీ పదాలు ఎలాంటి పదాలు వస్తున్నాయి అని అంటే నేను ఏదైతే చేశానో, నేను ఏదైతే చెప్పానో అది సరిగానే చెప్పాను, నేను దేనిలో తప్పుకున్నాను అసలు చెప్పండి. ఇలాగే నడవవలసి ఉంటుంది. ఇలా అసత్యమైనా కానీ అసత్యంగా భావించరు. ఎందుకని అంటే దీనికి కారణం ఏంటి అంటే పరిశీలన శక్తి అనేది లోపంగా ఉన్నది. మాయ యొక్క రాయల్ రూపాన్ని సత్యంగా భావిస్తూ ఉన్నారు. పరిశీలన శక్తి లేని కారణంగా యథార్థ నిర్ణయం కూడా చేయలేకపోతూ ఉన్నారు. ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారు అంటే అసలు స్వయం పరివర్తన చేసుకోవాలా లేకపోతే ఇతరులు పరివర్తన అవ్వాలా అనేది కూడా పరిశీలన చేయలేకపోతూ ఉన్నారు. అంటే నేను మారాలా లేకపోతే ఇతరులు మారాలా? వాళ్ళు మారితే నేను మారతాను అంటారా? మనం మారితే ఇతరులు మారతారా? విశ్వ పరివర్తనయే స్వయం పరివర్తన అంటారా? స్వయం పరివర్తనయే విశ్వ పరివర్తన అంటారా? ఆలోచించండి మీరంతా కూడా. ఏం చేయాలి మరి? ఏం చేద్దాము? మనం అదే మారదామా కొద్దిగా విశ్వాన్ని థాట్ మారుద్దామా? పెట్టండి.
అన్నయ్య సౌండ్ పెట్టండి అన్నయ్య కొద్దిగా. మీరు మాట్లాడుకుని రికార్డ్ అవుతుంది ఇదంతా. ఒక్క నిమిషం. కాబట్టి నేను మారాలా, లేకపోతే ఇతరులు మారాలా? నేను పరివర్తన అవ్వాలా, ఇతరులు పరివర్తన అవ్వాలా అనేది పరిశీలన చేయలేకపోతున్నారు. అందువలనే పరివర్తన యొక్క వేగం అనేది తీవ్రంగా ఉండాలి. నేను మారాలి అనే సంకల్పం ఉండాలి. పక్కవాడు మారినా మారకపోయినా నేను మాత్రం మారాలి. బాబా సమానంగా అయ్యి చూడాలి. బాబా సమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా, శ్రేష్టంగా, సత్వప్రధానంగా నేను తయారయ్యే చూపించాలి. బాబాకు నేను రైట్ హ్యాండ్గా అయిపోవాలి. బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా నేనే అవ్వాలి. బాబాకి ముద్దు బిడ్డలాగా నేనే అవ్వాలి. ఈ లక్ష్యం అనేది ఉండాలి. ఈ పరివర్తన యొక్క వేగం చాలా చాలా తీవ్రంగా ఉండాలన్నమాట. ఎందుకంటే సమయం అయితే చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతుంది. మరి సమయ ప్రమాణంగా పరివర్తన అవ్వడము, స్వయం యొక్క శ్రేష్ట సంకల్పంతో పరివర్తన అవ్వడము, వీటిలో ప్రాప్తి యొక్క అనుభూతిలో రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉన్నది. ఇప్పుడు సమయం వచ్చినాక పరివర్తన అయ్యామనుకోండి, ఇంకా ప్రపంచం అంతా బాలేదు కదా, అయిపోయింది కదా, చైనాలో కూడా ఏదో యుద్ధాలు అంటున్నారు, ఇది తుఫాన్లు అంటున్నారు, 20 లక్షల మంది చనిపోయారు, ఇంకేముంది, అయిపోయింది, ఇంకా వినాశనం వచ్చేస్తుంది, కాబట్టి నేను మారాలి కదా, తప్పదు కదా. అంటే సమయ ప్రమాణంగా సమయాన్ని చూసి పరివర్తన అవ్వడం ఒకటి, అసలు నేను పరివర్తన చెందాలి. ఏది ఎలా ఉన్నప్పటికీ నేను మారి చూపించాలి, నేనే మారాలి, ఇతరులు మారితే నేను మారుతాను అనేది కానే కాదు, నేను పరివర్తన అవ్వవలసినదే అనేటటువంటి శ్రేష్ట సంకల్పంతో పరివర్తన అవ్వాలి. ఇలా చేస్తే వచ్చేటటువంటి ప్రాప్తికి, సమయమనుసారంగా పరివర్తన అయితే వచ్చేటటువంటి ప్రాప్తికి రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉన్నదట. ఎందుకంటే ఈ రోజుల్లో కార్లలో తిరుగుతూ ఉంటారు కదా, ఆ కార్లలో కూడా ఒకటేమో సెల్ఫ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది, రెండేమో నెట్టడం ద్వారా స్టార్ట్ అయిపోతుంది. రెండింటికి తేడా ఉందా లేదా? కొన్ని కార్లు ఉంటాయంటే తోపుడు బండిలాగా ఉంటాయి అనమాట, నెడితేనే స్టార్ట్ అయింది. కొన్ని ఏమో బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఒకటేమో సెల్ఫ్ స్టార్ట్ అవడము, రెండోడేమో నెట్టడం ద్వారా స్టార్ట్ అవడం. రెండింటిలో తేడా ఉంది కదా. అదేవిధంగా సమయం అనేది నెట్టడం ద్వారా, సమయం అనేది మిమ్మల్ని నెట్టేస్తూ ఉంది. సమయం నెట్టడం ద్వారా పరివర్తన అవ్వడము అంటే పురుషార్థం అనే కారు నెట్టడం ద్వారా నడుస్తుంది. కాబట్టి సమయం నెట్టడం ద్వారా పరివర్తన అవ్వడము అంటే పురుషార్థం అనే కారు నెట్టడం ద్వారా నడుస్తుంది. అంటే అది కారులో వెళ్ళడం కాదు, వెళ్ళడానికి కారును నెట్టవలసి వస్తుంది. కొద్దిమంది ఏమో సరదాగా కారు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది నెట్టుకుంటూ కారుని తీసుకెళ్తా ఉంటారు. ఏది బాగుంటుందో ఆలోచించండి. కారులో కూర్చుంటే కారులో హ్యాపీగా వెళ్ళిపోవడం బాగుంటుందా? మీరు నడుస్తూ నడుస్తూ కారును కూడా ఒక పక్క నుంచి నెట్టుకుంటూ తీసుకెళ్తూ ఉంటే బాగుంటుందా? అది దీని యొక్క అంతరార్థం. ఏది? సమయం ఆధారంగా పరివర్తన అవ్వడము అంటే కేవలం కొద్ది మొత్తమే ప్రాప్తి పొందడం. ఉదాహరణకి ఒకరు మొత్తానికి యజమాని, రెండో రకం వాళ్ళు కొద్దిగా షేర్స్ పంచుకుంటూ ఉంటారు. నేను ఇంతవరకు నేను చూసుకుంటాను, ఈ సెక్షన్ వరకు నాది అని అంటారు, అధికారిగా ఉంటారు. మరి యజమాని ఎక్కడ? భాగం పంచుకునే వాళ్ళు ఎక్కడ? తేడా ఉందా లేదా? టోటల్ మొత్తానికి యజమాని ఒకళ్ళు ఉంటారు. అన్నయ్య దీంట్లోపల నేను ఈ సెక్షన్ వరకు నేను చూసుకుంటాను, ఈ బాధ్యత నాది అని అంతవరకు తీసుకుంటారు, అధికారిగా ఉంటారు. ఏది బెటర్ అంటారు? యజమాని బెటర్ అంటారా, అధికారి బెటర్ అంటారా? తేడా ఉందా లేదా? యజమాని తేడా ఉందా లేదా? దీనికి కారణం ఉంది. ఏంటంటారు? దీనికి కారణం ఏంటి అంటే శాంతి శక్తి యొక్క అనుభూతి లేదు. శాంతి శక్తి యొక్క అనుభూతి ద్వారా పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తి లభిస్తుంది. దానివల్ల పరివర్తన కూడా తీవ్రంగా జరుగుతుంది. కాబట్టి ముందు శాంతి అంటే ఏంటి, అసలు సత్యమైనటువంటి మనశ్శాంతి అంటే ఏంటి, శాంతి అనేది గుణమా, శాంతి అనేది శక్తియా, శాంతి యొక్క అనుభూతి నాకు జరుగుతూ ఉన్నదా, శాంతి యొక్క అనుభవం నా మనస్సుకి ఎలా ఉంటుంది,
ఇతరులకి ఎలా నేను పూర్తిగా శాంతి యొక్క స్థితిలో నిమగ్నం అయిపోతే ఇతరులకి కూడా ఆ శాంతి అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేది రుచి చూపించగలుగుతా. నేనే టేస్ట్ చూడలేదు. ఏదో వాళ్ళు వీళ్ళు చెప్తుంటే శాంతి శాంతి అని నేను అంటున్నాను. అదే శాంతిని మీతో చెప్తున్నాను. ఉపయోగం ఏమనుందా? అసలు శాంతి అంటే ఏంటి? శాంతి స్థితి అంటే ఏంటి? ఆ శాంతి యొక్క అనుభవాన్ని మనం పొందాలి. శాంతి స్థితి యొక్క అనుభూతి ద్వారానే పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తి లభిస్తుంది. దానివల్ల పరివర్తన కూడా తీవ్రంగా జరుగుతుంది. కాబట్టి శాంతి శక్తి ఎంత ఉన్నతమైనదో అర్థమైందా? ఉం? శాంతి శక్తి అనేటటువంటిది క్రోధాగ్నిని కూడా శీతలంగా తయారు చేసేస్తుంది. శాంతి శక్తి అనేటటువంటిది వ్యర్థ సంకల్పాల యొక్క అలజడిని కూడా సమాప్తం చేసేస్తుంది. శాంతి శక్తి అనేటటువంటిది ఎటువంటి పాత సంస్కారాలనైనా కానీ సమాప్తి చేస్తుంది. శాంతి శక్తి యొక్క అద్భుతాలు చూడండి. ఒకటి, శాంతి శక్తి ద్వారా క్రోధాగ్నిని శీతలం చేస్తుంది. పుణ్యవతక్కి గారు ఎటువైపు చూస్తున్నారు మీరు? సైడ్ చూస్తున్నారు ఎందుకని? సైడ్ ఏదైనా టీవీ ఉందా ఏంటి? స్టడీగా కూర్చోండి. మీరు వీడియోలో కనపడుతున్నారు కదా, స్టడీగా కూర్చోండి అందరూ కూడా. శాంతి శక్తి అనేటటువంటిది ఉం, క్రోధాగ్నిని శీతలంగా చేస్తుంది. శాంతి శక్తి అనేటటువంటిది వ్యర్థ సంకల్పాల యొక్క అలజడిని సమాప్తి చేస్తుంది. ఈ శాంతి శక్తియే ఎటువంటి పాత సంస్కారాలనైనా సమాప్తి చేస్తుంది. అంతేకాదు, మన లోపల శాంతి శక్తి అనేది ఉంటే అనేక రకాలైనటువంటి మానసిక రోగాలను కూడా సహజంగా సమాప్తి చేస్తుంది. చూసారా శాంతి శక్తి వలన కలిగే లాభాలు? అంతేకాదు, ఈ శాంతి శక్తి అనేటటువంటిది శాంతి సాగరుడైనటువంటి బాబాతో అనేక ఆత్మలను కలుపుతూ ఉంటుంది. శాంతి శక్తి అనేది అనేక జన్మల నుండి భ్రమిస్తున్నటువంటి ఆత్మలకు గమ్యం యొక్క అనుభూతి చేయిస్తుంది. మహానాత్మ, ధర్మాత్మ అందరినీ తయారు చేస్తుంది. ఏది? శాంతి శక్తి శాంతి అనేది. శక్తి. ఈ శాంతి శక్తి అనేది ఒక్క సెకండ్లో 3 లోకాలను కూడా విహరింపచేస్తుంది. కాబట్టి అసలు ఈ శాంతి శక్తి యొక్క గొప్పతనం మీ అందరికీ అర్థమైనట్లేనా? ఈ శాంతి శక్తి యొక్క అనుభూతి గనక మనం చేసుకున్నట్లయితే, దాని అనుభవాన్ని గనక మనం ఫీల్ అయినట్లయితే, తక్కువ శ్రమ, తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం లభిస్తుంది. అంతేకాదు, శాంతి శక్తి ద్వారా సమయము యొక్క ఖజానా కూడా పొదుపు అవుతుంది. అంటే ఏంటి? తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. శాంతి శక్తి అనేటటువంటిది హాహాకారాలను కూడా జై జయకారాలుగా చేస్తుంది. ఈ శాంతి శక్తి అనేటటువంటిది సదా మీ మెడలో సఫలత వరమాలను వేస్తుంది. జై జయకారాలు కూడా వచ్చాయి, మాలలు కూడా వచ్చాయి. ఇంకేం కావాలి మీకు? ఉం? అన్నీ అయిపోయాయి కదా. కాబట్టి మీరు ఎంతటి ఉన్నతోన్నతమైనటువంటి వారు అన్నది విన్నారు కదా. ఈ ఉన్నతమైనటువంటి శక్తిని తక్కువగా కార్యంలో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ కూడా వాచా ద్వారా బాణం వేయడం వచ్చింది. ఇప్పుడు శాంతి యొక్క బాణం వేయండి. దీని ద్వారా ఇసుక భూమిలో కూడా పచ్చదనాన్ని తీసుకురాగలుగుతారు. చక్కగా అయితే మాటలు చెప్తున్నారు, బాణాలు వేస్తూ ఉన్నారు, పరివారం అందరినీ కూడా జాగ్రత్తగా తీసుకురాగలుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటిదాకా కూడా వాచా ద్వారా బాణం వేయడం మీ అందరికీ వచ్చేసింది, కానీ ఇప్పుడు శాంతి యొక్క బాణాలు వేసేసేయండి. దీని ద్వారా ఇసుక భూమిలో కూడా పచ్చదనాన్ని తీసుకురాగలుగుతారు. అంటే అర్థం ఏంటి? ఇసుకలో కూడా పంటలు పండించగలుగుతూ ఉంటారు. ఎంత కఠిన పర్వతమైనా కానీ నీటిని పుట్టించవచ్చు. కాబట్టి వర్తమాన సమయంలో శాంతి శక్తిని ప్రత్యక్షంలోకి తీసుకురండి.
అసలు మధువనం ఉంది. మధువన భూమి కూడా అందరిని కూడా ఆకర్షిస్తుందా లేదా? ఎందుకని ఆకర్షిస్తుంది? మధువనానికి వెళ్ళగానే అందరికీ కూడా శాంతి యొక్క అనుభూతి అవుతుందా అవట్లేదా? ఉం? అందరికీ కూడా శాంతి యొక్క అనుభూతి జరుగుతుంది కాబట్టే అందరూ కూడా ఇంకొకసారి మధుబనానికి వెళ్ళాలి, సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా మౌంట్ ఆబుకి వెళ్ళాల్సిందే అన్న ఆలోచనతో పాత వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా వెళ్ళేటటువంటి ప్రోగ్రాం పెట్టుకుంటూ ఉన్నారు. అవునా కాదా? అన్నయ్య గారు పోయిన సంవత్సరమే కదా వెళ్ళింది, ఈ సంవత్సరం నేను వెళ్ళట్లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉం? వేరే వేరే దేశాల్లో వాళ్ళట మౌంట్ ఆబు మౌంట్ ఆబుకి వచ్చారనుకోండి, మధుబనానికి వచ్చారనుకోండి, ఓ నెల రోజులు 2 నెలల పాటు ఉంటారట. మళ్ళీ ఇంటికి వెళ్ళి వెళ్ళంగానే ఒక హుండీ పెట్టేసుకొని మధుబనం కోసము అని చెప్పి రూపాయి రూపాయి దాంట్లో వేస్తూ ఉంటారంట. అలానే మనం కూడా ఏం చేయాలి? డబ్బులు ఉన్నవాళ్ళైతే ఇబ్బంది ఏం లేదు. లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న ముంత తెచ్చుకోండి, మధుబనానికి అని గుర్తు రాసుకోండి, ప్రతి రూపాయి రూపాయి వేస్తూ ఉండండి. ఒకవేళ మధుబనం వెళ్ళలేదే అనుకోండి, ఆ ముంత కూడా నిమిత్తమైన వాళ్ళకి ఇచ్చేసేయండి, మధుబనంలో హుండీలు వేసేసేయమని చెప్పి. మీరు వెళ్ళారనుకోండి, అది పగలగొట్టండి, ఆ డబ్బులు దీని కింద వాడుకోండి. ఎలా ఉంది ఐడియా? బానే ఉందా? అలా ప్లాన్ చేస్తారా మరి? ఉం? అదేవిధంగా కొంతమంది ఏం చేశారంటే, ఒక ముగ్గురు నలుగురు నన్ను అడిగారు, రామన్నయ్య నాకు కూడా హుండీ కావాలన్నయ్య గారు అని అడిగారు. దేనికమ్మా అంటే, మేము రోజు మీ దగ్గరికి రాలేకపోతున్నాం బాబాయ్ ఇంటికి, వారానికి ఒక్కసారి వస్తున్నాము, నెలకోసారో 15 రోజులకు ఒకసారి అవుతా ఉంది కదా. అందువల్ల మా దగ్గర ఏదో పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు కానీ చిల్లర ఏదన్నా ఉన్నా, నోట్లు కానీ రోజు కొంత చొప్పున బాబా పూజ గదిలో పెట్టేసుకుంటామన్నయ్య, ఆ హుండీలో వేసేస్తాము, నెల వచ్చేసరికి మీ దగ్గర తెచ్చి మీకు బాబాయ్ ఇచ్చేసేస్తారు, బాబాయ్ యజ్ఞానికి ఇచ్చేస్తాము అని చెప్పడం జరిగింది. అందువలన ఒక ముగ్గురు నలుగురికి అలా హుండీలు ఇవ్వడం జరిగింది అనమాట. మీలో కూడా ఎవరికైనా అట్లాంటి ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే నేను హుండీలు ఇవ్వడం జరుగుతుంది అనమాట వాళ్ళకి. నెలకో 2 నెలలకు ఒకసారి ఆ హుండీ తెచ్చి ఇచ్చేసారనుకోండి, యజ్ఞంలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే నెలకు ఒకసారి 10 రూపాయలు ఇద్దాం అనిపిస్తుంది, ఏమో 10 రూపాయలు ఏమి ఇస్తాంలే అని అనిపిస్తుంది. మరలా 2 నెలలు అయిపోద్ది, 3 నెలలు అయిపోద్ది, అట్లా ఆగిపోతూ ఉంటుంది. ప్రతి నెల ఫస్ట్ తారీఖున ఎలాగైతే పెన్షన్ వాళ్ళకి జీతాలు వస్తూ ఉంటాయో, ఎంప్లాయీస్కి జీతాలు వస్తూ ఉంటాయో, ఆ అమౌంట్ మొత్తాన్ని ముందు బాబా దగ్గర పెట్టేసేసేయండి. బాబా, నీ ద్వారా, నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాల ద్వారానే నేను ఇలా సంపాదించుకోగలుగుతూ ఉన్నాను అని ఆ అమౌంట్లో కొంత అమౌంట్ బాబా కోసం కేటాయించండి. ఒక కవర్ మీద, పేపర్ మీద రాసేసి హుండీలోనే వేయండి. కవర్ రాకపోయినా కానీ పర్వాలేదు అనుకుంటే డైరెక్ట్గా బండారీలో వేసేసి, అలా ప్రతి నెల ఫస్ట్ తారీఖున. కొంతమందికి ఫోన్ పేలే మాత్రమే వస్తాయి, అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి, అంతేగాని క్యాష్ రాదు. అలాంటి వాళ్ళు కూడా బ్రహ్మకుమారీస్ కొత్తపేట గుంటూరు అని మన నంబర్ ఉంది కాబట్టి ఆ నంబర్కి ఫోన్పే, గూగుల్ పే కూడా చేసేయచ్చు. కొంతమందికి నెల నెల వచ్చే ఉండదనుకోండి, అయినా నెలకొకసారి అని సంకల్పం చేసుకొని అలా చేసేసుకుంటూ ఉంటే కూడా జమా ఖాతాని పెంచుకోవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి శాంతి శక్తి అనేటటువంటిది ఎంత కఠిన పర్వతమైనా నీటిని పుట్టించవచ్చు. వర్తమాన సమయంలో ఇలాంటి శాంతి శక్తిని ప్రత్యక్షంలోకి తీసుకురండి. మధుబన భూమి కూడా ఎందుకు ఆకర్షిస్తుంది అందరినీ కూడా అంటే, అక్కడికి వెళ్ళగానే అందరికీ కూడా శాంతి యొక్క అనుభూతి జరుగుతుంది. కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా కానీ బాబా ఇంటికి రాగానే కూడా వాళ్ళకి అనిపిస్తుందంట, ఆ హీలింగ్ అనేటటువంటిది చాలా బాగుంది అన్నయ్య గారు, పవర్ అనేది మమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, ఇక్కడ చాలా శక్తి ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. మనం రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళేటటువంటి వాళ్ళకి అనిపించదు కానీ, కొంత సాధన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వాయుమండలాన్ని, వైబ్రేషన్స్ని, ఇతరులను పరిశీలించేటటువంటి శక్తి చాలా వస్తుందన్నమాట. ఏది ఏమైనా కానీ యోగా శక్తిని మనం పెంపొందింప చేసుకుంటూ ఉండాలి. ఏకాగ్రత శక్తిని పెంపొందింప చేసుకుంటే ఎదుటి వ్యక్తి మనస్సులోని భావాలను గ్రహించగలుగుతూ ఉంటాము. కాబట్టి వర్తమాన సమయంలో శాంతి శక్తిని ప్రత్యక్షంలోకి తీసుకురండి. మధువనం అంటేనే అందరికీ కూడా శాంతి యొక్క అనుభూతి అవుతుంది కాబట్టి, ఓకేనా? మరి అదే విధంగా నలువైపులా ఉన్నటువంటి సేవా కేంద్రాలు అనుకోండి, లేకపోతే మీ యొక్క గృహస్థాలను కూడా శాంతి కుండంగా తయారు చేసుకోండి. ఆ సెంటర్ వేరు, ఇల్లు వేరు అని చెప్పి ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు కొట్లాటలు చేసుకుంటూ, లేకపోతే హర్రర్ పిక్చర్స్ అన్ని కూడా టీవీల్లో చూస్తూ ఉన్నారనుకోండి, ఆ ఇల్లంతా ఎట్లా ఉంటుంది? వాతావరణం తేడా వచ్చేస్తుంది. అవునా కదా? ఉమ్.
మీ యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవే ఇంటిలో అంతా కూడా వ్యాపిస్తూ ఉంటాయి అన్నమాట. వైబ్రేషన్స్ తయారవుతూ ఉంటాయి. సేవా కేంద్రాలను, కుటుంబ స్థానాలను శాంతి కుండంగా తయారు చేస్తుంది. అప్పుడు నలువైపులా యొక్క శాంతి కిరణాలు విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలను శాంతి యొక్క అనుభూతి వైపుకి ఆకర్షితం చేస్తాయి, అయస్కాంతంగా అవుతాయి. ఈ విధమైన సమయం కూడా రానున్నది. మీ యొక్క అన్ని స్థానాలు కూడా శాంతిని ప్రాప్తింపచేసేటటువంటి స్థానాలుగా అయిపోతాయి. మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. వారికి వారే మీ దగ్గరికి వచ్చేస్తారు. కానీ ఎప్పుడైతే అందరిలో సంకల్పము, మాట, కర్మలో శాంతి యొక్క మహాన్ శక్తి నిరంతరము ఉంటుందో అప్పుడే అందరూ ఆకర్షితమై వస్తారు. ఏముండాలి? సంకల్పము, మాట, కర్మ. శాంతి యొక్క మహాన్ శక్తి ఎప్పుడు కూడా నేను శాంతి స్వరూపాత్మను, నేను మాస్టర్ శాంతి సాగరుడను, శాంతి శాంతి తలుచుకుంటూ ఉండాలి, ఆ అనుభవంలో ఉండాలి, ఆ ఫీలింగ్లో అనుభూతిలో చేసుకుంటూ ఉంటేనే ఇతరులకి కూడా మనల్ని చూడగానే ఆ శాంతి యొక్క అనుభూతిని వాళ్ళు చేసుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి నిరంతరం ఇలాంటి శాంతి ఉంటే అందరూ కూడా ఆకర్షితమై వచ్చేస్తారు. అప్పుడే మీరేమవుతారు? మాస్టర్ శాంతి దేవలుగా అయిపోతూ ఉంటారు. మనం ఇంతకాలం కూడా సాధన చేస్తూ ఉన్నాం అనుకోండి, శాంతి అవతారాలుగా అయిపోతూ ఉంటాం. ముందు ముందు రోజుల్లో మరి శాంతి కావాలని చెప్పి అనేక మంది ఆత్మలు ఆకర్షితమై వచ్చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ సెంటర్లో ప్లేస్ చాలదు కదా, అందరూ ఒకే చోటుకి వచ్చేస్తే. అందువలన మీ ప్రతి ఇల్లు ఎవరైతే క్లాస్కి వస్తారో వాళ్ళ ఇళ్ళల్లో కూడా క్యూ కట్టేస్తూ ఉంటారు. వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి సాధన చేశారంట, భగవంతుడితో సమీప సంబంధాల యొక్క అనుభూతిని చేసుకున్నారు. భగవంతుడు కనపడతాడట, భగవంతుడితో మాట్లాడతారట. వీళ్ళు చాలా చాలా శక్తి స్వరూపులు, శాంతి స్వరూపులు. వీళ్ళ దగ్గర నుంచి మాకు శాంతి కావాలి అని అనేక మంది మీ దగ్గర క్యూ కడతారు. వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఏం చేయాలి? కోర్సులు చెప్పేంత టైం మనకి ఉండదు, వినడానికి వాళ్ళకంత ఓపిక తీరిక కూడా ఉండదు. బాబా అంటారు కదా, నజర్ సే నిహాల్ అని. వాళ్ళకి కేవలం 1-2 నిమిషాలు శాంతితో దృష్టినివ్వండి. ఆ దృష్టితోనే వాళ్ళకి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి వాళ్ళ ఖాతాలన్నీ సమాప్తం చేసేసుకొని పరంధామానికి వెళ్ళిపోతారు. 2 యుగాలు కూడా పైనే ఉంటారు. ద్వాపర యుగంలో వచ్చేటప్పటికి వాళ్ళకి ఫీల్ అవుతుంది అనమాట. అరే రే, పలానా టైం లోపల ఈ బ్రహ్మకుమారుల ద్వారా నేను శాంతి యొక్క అనుభూతిని పొందాను, వీళ్ళే నాకు ఆధారము, వీళ్ళ ద్వారానే నేను ఆ విధంగా అయ్యాను అని చెప్పి మన యొక్క విగ్రహాలకి పూజ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. కాబట్టి ముందు ముందు రోజుల్లో మీరు ఎంతెంతగా అయితే సాధన చేస్తూ ఉంటారో అదంతా కూడా పనికొస్తుంది. ఎన్నాళ్ళు యోగం చేయాలి అని చెప్పి తేలికగా తీసుకోమాకండి. ప్రతి క్షణాన్ని కూడా వేస్ట్ చేసుకుంటే మాత్రం తరువాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది. కాబట్టి ఆ సమయంలో మీరందరూ కూడా శాంతి దేవుగా అయిపోతూ ఉంటారు. కాబట్టి ఏం చేయాలో అర్థమైంది కదా అందరికీ కూడా. ఓకేనా? అచ్చా. ఓం శాంతి. సదా స్వస్వరూపము, స్వధర్మము, స్వదేశం యొక్క స్మృతి స్వరూపంగా శాంతిమూర్తిగా అయ్యి సదా శాంతి శక్తి ద్వారా సర్వులను శాంతి స్వరూపంగా చేసేవారికి, శాంతి సాగరుని యొక్క శాంతి అలలలో తేలియాడుతూ అనేకులకు ధర్మాత్మ మహానాత్మగా అయ్యేటటువంటి వారికి, ఇటువంటి శాంతి స్వరూప శ్రేష్ఠ పుణ్యాత్మలుగా అయ్యే వారికి బాబ్దాదా యొక్క ప్రియాతి ప్రియ స్మృతులు మరియు నమస్తే.